మార్నింగ్ నేను జ్యోత్స్న. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సినటువంటి నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే జల్ జీవన్ మిషన్ స్కీమ్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను సైతం ఇవ్వమని కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో తాగునీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్న పవన్ ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు చేయనున్నారు. అందుకే ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోడీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కోరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ భేటీ అవుతారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సినటువంటి నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే జల్ జీవన్ మిషన్ స్కీమ్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను సైతం ఇవ్వమని కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏపీలో తాగునీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్న పవన్ ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు చేయనున్నారు. అందుకే ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరే అవకాశం ఉంది. రైట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ప్రధానితో భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న ఒక్కరోజే 4 కేంద్ర మంత్రులతోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపైన చర్చించడం, అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇచ్చినటువంటి రైల్వే జోన్ మార్పు, అంటే రైల్వే జోన్ పేరు మార్పు విషయంలో కృతజ్ఞతలు తెలపడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు విడుదల కోసం, అలాగే ఏవైతే మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నాయో మ్యాచింగ్ గ్రాంట్స్కి కొంత సమయం కూడా ఎక్స్టెండ్ చేయమని కోరడం, ఇలాంటివన్నీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలపైన ఒక్కరోజే 4 మంత్రులతోటి భేటీ అవ్వడం జరిగింది. అయితే ఇక ఈరోజు ప్రధాని మంత్రి మోడీతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే రాష్ట్రానికి విభజన హామీలకి సంబంధించినంత వరకు విభజన హామీలు ఇప్పటి వరకు అమలైనవి ఏంటి, ఇంకా కూడా కొంత అమలు కావాల్సినవి, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్రం చొరవ చూపించాల్సిన అవసరం ఎంత ఉంది, రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, అలాగే దానికి సంబంధించినంత వరకు కూడా ఒక కీ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఏదైతే కూటమి సర్కార్ నుంచి ఏదైతే ముందుకు వెళ్ళబోతున్నారో దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు మోడీతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రితోటి భేటీలో రాష్ట్ర నిధులు, అంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో రహదారుల విషయంలో కొంత నిన్న ఒక భేటీలో కేంద్ర మంత్రితోటి భేటీలో ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా రైల్వే జోన్, అలాగే తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురానికి సంబంధించి కూడా కొంత పవన్ కళ్యాణ్ ఫోకస్డ్గా వెళ్తున్న నేపథ్యంలో తనని అత్యంత మెజారిటీతో గెలిపించినటువంటి ఆ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కాపాడి తీరుతానని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దానికి సంబంధించి కూడా నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన నేపథ్యంలో కొంత చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు ప్రధానమంత్రి భేటీలో నిన్న జరిగినటువంటి అంశాలన్నిటితో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అలాగే పెట్టుబడులకి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ వివరాలని కూడా ప్రధానమంత్రి మోడీతో వివరించే అవకాశం ఉంది. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ సమావేశంలో కీలకంగా
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విషయంలో పదే పదే ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ ముందు పెట్టబోతున్నారు. ఇక స్టార్ కాంపైనర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కూడా కొన్ని కీలక బాధ్యతలు బీజేపీ నుంచి అటు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో కొన్ని కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి.